అమెరికా అయితే తన ఆలోచనలు మార్చుకుంటోంది, వాయిదాలు వేసుకుంటోంది. ఇప్పటికే సబ్‌మెరైన్స్‌ని పర్షియన్ గల్ఫ్‌కి పంపిస్తున్నటువంటి వాటిట్లో కొన్నింటిని ఆపుతోందట. మిలిటరీ గ్రౌండ్ ఆపరేషన్ భూమి మీద నుంచి మన సైన్యాలు పంపించట కుర్దు దళాల ద్వారా ఇరాన్ మీద దాడి చేయించడం, వాళ్ళకి సపోర్టింగ్‌గా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భూమి మీద వెళ్ళడానికి పంపించేటువంటి మెరైన్ దళాలని ఇప్పటికి ఓ 10,000 మందిని చేర్చారు. ఇంకొక 50,000 మందిని చేరుస్తున్నారు. ఈ లోపు చర్చలనేది ఒక డ్రామా. ఈలోపు ఇరాన్ వెనక్కి తగ్గదు, అమెరికా వెనక్కి తగ్గదు. ఇరాన్ చెప్పినట్టు హార్ముజ్ జలసంధి మీద పన్నులు వసూలు చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చేదేంది? అది అమెరికా వాడు ఎవడివ్వడానికి? అదే సందర్భంలో ఇరాన్ కోరుకునేటటువంటిది ఇంక జీవితంలో యుద్ధం చేయబోమని, అణ్వాయుధాలు తయారు చేసుకుంటూ అడ్డుపడబోమని, అట్లాగే యుద్ధానికి పరిహారం కావాలని అడుగుతుంది. అయన్నీ జరిగేనా చచ్చేనా? అమెరికా అడిగేదేంటి? ఇరాన్ ఖచ్చితంగా యుద్ధం ఆపేయాలా? అదే సందర్భంలో హార్ముజ్ జలసంధి పూర్తిగా ఓపెన్ చేయాలా? అట్లాగే అణ్వాయుధాలు తయారు చేయబోమని చెప్పాలా? యురేనియం ఇచ్చేసేయాలని. దీనికి ఇరాన్ ఒప్పుకోదు. కాబట్టి యుద్ధం అనివార్యం. కాకపోతే రాబోయే రోజుల్లో పెరిగేటటువంటి క్రమంలో ఒక వారం రోజులు వాయిదా పడుతుందన్నమాట.